రాబోయే ఎన్నికల్లో ఈ నెల 11న కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ మున్సిపాలిటీ అభివృద్ధికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆశీర్వదించి దీవించాలని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తుపై దీవిస్తూ 14వ వార్డు అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ధన్యవాదాలు. అలాగే ఈ వార్డు అభివృద్ధి కోసం ఎంతవరకైనా కృషి చేసి రోడ్లు, డ్రైనేజీ, వాటరు ఏనైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలు తీర్చడంలో నేను ముందుంటానని ఈ ప్రజానికానికి పేరు పేరున తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఒకటి గమనించండి. 20 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో ఈ క్రాస్ రోడ్లో ఉద్యమాన్ని ఉవ్వెత్తున నిర్వహించి జైళ్లకు, కేసులకు పోయిన వ్యక్తి నేనే. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. దయచేసి ఆ పార్టీలో కూడా ఎలాంటి న్యాయం జరగలేదు. కాంగ్రెస్ పార్టీ గౌరవ పెద్దలు ఆశీర్వదించి ఈ ప్రాంత అభివృద్ధికి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ప్రభుత్వం ఈరోజు ముందుకొచ్చి ఈ ప్రాంతాన్ని, ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేసే భాగంలో మీరందరూ కూడా ఆశీర్వదించి దీవించి ఈ మున్సిపాలిటీని అభివృద్ధి ప్రాంతంలో తీసుకుపోవడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, బడుగు బలహీన వర్గాల ప్రజలు అందరికీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను. దళిత బంధులో జరిగిన మోసాలేందో తెలుసు. ఈ ప్రాంతంలో ఎవరెవరు ఎంతమంది బెదిరించుకొని ఏమేం కార్యక్రమాలు చేస్తున్నారో ఈ ప్రాంత ప్రజలకు తెలుసు. నేను పీజీ చేసి వచ్చి ఉద్యమాన్ని జెండానే ఊపిరిగా పనిచేశాను తప్ప ఏ రోజు కూడా ఏ వ్యక్తిని కూడా ఇబ్బంది పెట్టిన చరిత్ర నాకు లేదు. ఇంతవరకు ఏ పదవి నిర్వహించిన చరిత్ర కూడా లేదు. నికాసైన ఉద్యమకారునిగా, నికాసైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము ముందుకు వస్తున్నా. దయచేసి మీరందరూ కూడా ఆశీర్వదించి నాకు సహాయం చేసి మీకు సేవ చేసుకునే అవకాశం కల్పించాల్సిందిగా కోరుతున్నాను. జై కాంగ్రెస్, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే, జై కాంగ్రెస్.